కొన్ని రాసుల వారి జీవిత భాగస్వామితో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అనవసరమైన అనుమానాల్ని మీపై మీ జీవిత భాగస్వాములు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీరు మీ సహనాన్ని కూడా కోల్పోతారు. ఫలితంగా ఇద్దరు గొడవలు పడ్డం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 3 రాసుల వారికి ఈ ఇబ్బందులు ఉన్నాయి. దీంతో మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా 3 రాసుల వారు కూడా చాలా సందర్భాలలో జీవిత భాగస్వాములతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ 3 రాసుల వారు ఎవరు? మీరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందులో మీ రాశి కూడా ఉందనుకోండి. మీరు మీ భాగస్వామి భార్య లేదా భర్తతో జాగ్రత్తగా ఉండండి, సర్దుకుపోండి. మీనరాశి వారు భాగస్వాముల ద్వారా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో వీరు భాగస్వాముల నమ్మకాన్ని కూడా కోల్పోతారు. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పును కూడా చేస్తూ ఉంటారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా మెలగండి. వీరు భాగస్వామితో వీలైనంత వరకు ఎలాంటి అబద్ధాలు చెప్పకపోవడమే చాలా మంచిది. ప్రతి విషయంలోనూ ఓపెన్గా ఉండండి. అది మీకు మంచి చేస్తుంది. లేదంటే చాలా సమస్యల్ని మీరు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ కన్యారాశి వారు కూడా వారి భాగస్వామి ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతో ప్రేమగా వెలిగే క్రమంలో కొన్ని కారణాల వల్ల భాగస్వామి ద్వారా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. మీ అభిప్రాయాన్ని గౌరవించే భాగస్వామి కన్యారాశి వారు కలిగి ఉంటారు. అయితే ఒక్కో సందర్భంలో మాత్రం మీ భాగస్వామి మీ మాట వినకపోవచ్చు. తను చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయాల్లో మీరు కొంచెం ఓపికతోటి ఉండండి. అలా కాదు, నేను భాగస్వామితోటే గొడవ పెట్టుకుంటాను అని అనుకుంటారా? చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అనవసరంగా అనుమానించే అవకాశం కూడా మీరే చేజేతులో ఇచ్చుకున్నట్లు అవుతుంది. అందువల్ల మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి. ఈ రాశి వారు కూడా తమ భాగస్వామి విషయంలో కాస్త సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే మీ దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీ భార్య మీతో దురుసుగా వ్యవహరించే అవకాశం కూడా కనబడుతోంది. అందువల్ల మీరు మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.